రియల్ ఎస్టేట్ మంచిగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగానే ఉన్న అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్. అయితే ఈరోజు వచ్చిన విషయాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది రెరా చట్టం రాకముందు ఒక రకంగా ఉండే, రెరా చట్టం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది. 2016కు ముందు అన్ని డబల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు ఇవన్నీ ఉండేది. ఎప్పుడైతే రెరా చట్టం వచ్చిందో సో అప్పటి నుండి కొంత చాలా మార్పు వచ్చింది. సో 2021 నుండి 24, 25 మధ్యలోనే దాదాపు 9445 ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే దాంట్లో 2300 ప్రాజెక్టు సంబంధించి అంటే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్ని రెరాకు సంబంధించిన ప్రాబ్లమ్సే వచ్చినాయి. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వీటి గురించి చెప్పలేదు, పట్టించుకోలేదు. ధరణిలో లోపాలు ఉన్నాయి, వాటి గురించి పట్టించుకోలేదు. మరియు ఇప్పుడు వచ్చే చాలా మార్పులు అంటే ప్రతి గ్రామంలో ఒక 250 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక 23 ల్యాండ్లు ఉన్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. 23 రకాల ల్యాండ్స్ ఉంటే దాంట్లో జంగాలద్దు, పోరంబొక్కు, చెరువుశిఖం, మిగతా వర్క్ బోర్డులు, మిగతా ఉన్నటువంటి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? సర్వే నెంబర్తో సహా గ్రామ పంచాయతీ రికార్డుల్లో రాసి పెట్టాలి, గోడ కతికియాలి. ఉన్నాయా? లేవుగా. మరి ఇవన్నీ ఎడాక్రమంగా గురైనాయి. హైడ్రా వచ్చిన తర్వాత ఆ మాత్రం చెరువులను, కుంటలను కాపాడుతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా కాంప్లికేటెడ్గా అయి ఉండే గతంలో. సో ఇప్పుడు కొంత గాడిన పడ్డది. కేసీఆర్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ లేచింది, రాజశేఖర రెడ్డి టైంలో లేచింది, ఇప్పుడు కూడా బాగానే లేచింది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా హైదరాబాద్ సినారియో అనేది ఆగిపోదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిపోయింది రేడియస్లో. హైదరాబాద్ ఎక్కడ ఆగిపోయేది లేదు. ఎందుకంటే మల్టీకల్చర్ ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది. మామూలుగా 3500తో రెంట్కు ఉండొచ్చు, 1,00,000 రూపాయలతో రెంట్ కూడా ఉండొచ్చు హైదరాబాద్లో. సో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా హైదరాబాద్లో. అయితే నేనేమంటున్నంటే చాలామంది మోసపోయినటువంటి వాళ్ళు రెరా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు. ఎందుకంటే అది న్యాయ వ్యవస్థ ద్వారానే చేసుకోవాలని వాళ్ళు పంపిస్తారు. సో వీళ్ళు కట్టి ఒక పేద మధ్యతరగతి వాళ్ళు 10 లక్షల నుండి 50 లక్షల నుండి అమౌంట్ కట్టేసి చాలామంది ఇబ్బందులు పడేటోళ్ళు. ఎందుకు? వాళ్ళు దాచుకున్న డబ్బులు బిడ్డను చదివిపించడానికో, కొడుకు బిడ్డ మ్యారేజ్కో, లేకపోతే కొడుకు USA వేరే కంట్రీ పంపించాలనో, లేదా ఎడ్యుకేషన్ కోసమో వాళ్ళు దాచిపెట్టిన రూపాయి దాచిపెడితే చాలా మోసాలు జరిగి వీళ్ళు రియల్ ఎస్టేట్ దళారులు కలిసి చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే ప్రభుత్వము చాలా స్ట్రాంగ్గా, స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చేది కూడా HMD అయితేంది, DTCP అయితేంది, రెరా అయితేంది, ఇవన్నీ చాలా పకడ్బందీగా ఉండాలి. లింక్ డాక్యుమెంట్ ఇవన్నీ చెక్ చేసుకో అని చెప్పాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అట్లయితేనే వీళ్ళకు ఎవరైతే తీసుకుంటారో, ప్లాట్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. లేదనుకుంటే ఇది కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం పేద మధ్యతరగతి వాళ్ళకి నష్టపోయే ప్రమాదం ఉంది.